పోరాడుతున్నామని మన గురి ఎక్కడ ఉంది? మనం పరలోక గురి. మన గురి పరలోకం. కాబట్టి మనం ఎవరితో పోరాడుతున్నాము? అంధకార సంబంధమైన పోరాటంతో అనినిత్యము మన జీవితాల్లో అనినిత్యము మరి పోరాడుతున్నాం. మనమందరం కూడా మరి దేవుని విషయంలో కూడా మరి పరలోకమందు మరి ఆ తండ్రి విషయంలో కూడా మనం పోరాడుతున్నాం. మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. చివరిగా ఒక మాట చెప్పాను. రోమనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి. మనమింకను పాపులమై ఉండగానే మన కొరకు చనిపోయినాయి. మనమందరం కూడా మరి ఈ విషయంలో మరి ఆయన చెప్పిన రీతిగా మరి ఆయన చెరువులో పలుకుతున్న మరి మాటల రీతిగా మరి ఎన్నో విషయాల్లో ఆయన మన కొరకు ప్రార్థన చేసి ఆ గెచ్చిమని తోటలో మరి ఆయన చిలువకు అప్పగింపక ముందు కూడా మరి అక్కడికి వెళ్ళి ఎంతో వ్యాధులతో ఎంతో దుఃఖంతో ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు అదే రీతిగా మనందరి కొరకు మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మరి ఆ శిలువలో ఎంతో వ్యాధుల్లో ఉండి కూడా మనందరి కొరకు ప్రార్థన చేయించున్నాడు. మనందరం కూడా మరి ఇకనైనా కూడా మరి ఒకరినొకరు క్షమించుకునే వారిగా ఉండాలని కొద్ది మాటలు దేవుడు దీవించిన అందరం కూడా ఎవరి చేత ఏర్పరచబడాలండి? మనం దేవుని చేత ఏర్పరచబడగలం. మనందరం కూడా పరిశుద్ధులమై ప్రియులైన వారిగా తగినట్లు మీరు జాలి గల హృదయ మనసును, దయాలత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. మనందరం కూడా మరి ధరించుకోవాల్సింది ఏంటండి? దీర్ఘశాంతము, దయాలత్వం ఇవన్నీ కూడా మనం ధరించుకుంటే కనుక మరి ఎదుటి మనిషిని మనం క్షమించే వారిలాగా మనందరం కూడా ఉంటాం. మరి ఎవడైనా మనకు హాని చేయాలని తలపెట్టినప్పుడు కూడా మనం ఏం చేయాలండి? సహించుకుంటూ క్షమించుకుంటూ మరి ప్రభు వారు చెప్తున్నారు. మనకి క్షమించున్నారు. మరి ఆయన చెప్తున్నారు మనకి ప్రభువుల వారు ఎన్ని మాటలు మరి సిలువలో ఆయన పలికే మాటలు ఎన్నో మరి బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో కూడా మరి ఎన్నో పర్యాయాలు కీర్తన గ్రంథంలో కూడా రాసి ఉంది. మరి ఆయన మన కొరకు శిలువ యాగం అవుతారనేసి రాసి ఉందండి. మరి అలాగే ఇంకో వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 46-47. లూకా సువార్త 7వ వచనంలో మరి ఎన్నో విషయాలు దీంట్లో ఉన్నాయని మరి సిమోన్ గారు పాపాత్మురాలైన మరి ఆవిడ మరి యేసుక్రీస్తు వారు భోజనంకి వచ్చినప్పుడు చెప్తున్న మాటలవి. ఆయన అయితే మరి నీళ్ళు ఇవ్వలేదంటాడు కాళ్ళు కడుక్కోవడానికి. మరి ఆమె అయితే ఆమె కన్నీటితోటి ఆయన కాళ్ళు కడిగిందంటాడు. మరి దేవుడు మరి ఆవిడలో ఉన్న పాపములన్నీ కూడా ఆయన తీసివేసాడు. మరి ఆయన విస్తారమైన పాపములు క్షమించబడాయని చెబుతున్నాడు. మరి
ఎవరైతే కొంచెముగా ప్రేమించునో అతనికి కొంచెముగానే వచ్చినటువంటి ప్రేమ. దేవుని మనం ఎంతగా ప్రేమించున్నామో అంతగా మనకి ఆశీర్వాదాలు కలిగినట్లుగా చెప్తున్నాం దేవుడు ఎన్నో విషయాల్లో మనకి నేర్పించిన అనేకమైన విషయాలు మన దేవుడు చెప్తున్న విషయాలు కూడా మన పాపముల కొరకు మన పాపములు మరి విమోచన కొరకు ఆయన ఈ గ్రంథంలో అనేక పర్యాలను రాసి ఉన్నారు. కను ఎఫెసీయులకు రాసిన అధ్యాయం 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతున్నాం. మరి యేషబ్ గారిని అన్నదమ్ములు మరి ఆయన్ని ఒక గుండెలో పడవేసి వాళ్ళందరూ కూడా మరి ఒక దేశస్తులకి అమ్మేసినప్పుడు మరి ఆయన కక్షతో కాదు కానీ ఆయన క్షమించేవాడిగా మరి ఆయన హృదయంలో దేవుడు రీతిగా ఆయన్ని రక్షించుకుని ఒక దేశానికి ప్రధానిగా ఆయన స్థాపించి మరి అన్నదమ్ములు వచ్చినప్పుడు కూడా ఆయన్ని ఏమంటాడండి, మీ బిడ్డలను అందరినీ కూడా నేను పోషించేవాడిగా నేను ఉంటానని అక్కడికి మాటిస్తున్నట్టుగా మరి చూస్తున్నాం. మనలో కూడా మరి మన పాపములు మన అపరాధములు కూడా క్షమించినాగా మనం కూడా ఇంకా ఈ పాప లోకంలో బతుకుతున్నామేమో, ఒకరినొకరిని క్షమించుకునేలాగా మనం ఏమేమో ఒకసారి ఈ దినమైన మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏం చెప్తున్నారంటే మరి ఆ శిలువలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎన్నో మరి కొరడాలతో కొట్టి పొద్దున ఉదయకాలం నుంచి ఆయన శిలువ వేయటానికి మరి సిద్ధపరిచినప్పుడు మరి ఆయన వేదనతో ఎంతో మంది వేడిస్తున్నా కూడా వాళ్ళు అప్పుడు ఆయన చెప్పే మాటలు నా కొరకు కాదు మీ బిడ్డల కొరకు మీ పిల్లల కోసం అని ఆయన మరి ఎన్నో సిలువలో కూడా మరి పలుకుతున్న మాటలు ఏమనంటే మీరు నా కోసం కాదు మీ బిడ్డల కోసమే వెళ్ళమని. తర్వాత ఆయన మరి సిలువలో అంత బాధ పెడుతున్నా కూడా మరి ఎవరైనా మనమైతే కనుక ఎవరైనా చిన్న దెబ్బ కొడితే మనం తిరిగి వాళ్ళని ఎన్నో మాటలు అంటాం, లేదంటే తిరిగి వాళ్ళని కొట్టడం జరుగుతుంది చిన్న మాటకి. ఆయన మరి శిలువలో పలుకుతూ మరి ఆయన ఏమన్నారంటే వారందరి కొరకు ఆయన్ని కొట్టి చంపి మరి ఆయన ఎన్నో సూచిక క్రియలు చూసి కూడా ఆయన కొరకు మరి చేసినప్పటికీ చూసి వాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన శిలువ వేసి మరి ఆయన వస్త్రములు కూడా చీటులు వేసిలాగా ఉన్నారంటే వారు ఎంత అవివేకంతో ఉన్నారో మరి మనం అర్థం చేసుకోవాలి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. హల్లెలూయా. మనకి వచ్చిన పని ఏంటండి, మనం హింసించే వారి కొరకు మనం ఎప్పుడైనా చేస్తామా? ఖచ్చితంగా ఇది నేర్చుకోవాల్సిన విషయమే మనం. ఎందుకంటే దేవుడు మరి ఎన్నో పర్యాయాలు మనకి
బయలుపరిచినప్పటికీ మనం మరి ఈ విషయం మనం గుర్తుంచుకుంటలేదు. తండ్రి కుమారులైనట్లు ఉండినట్లు మీరు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. మనమందరం కూడా మరి ఒక యజమానుల దగ్గర పనిచేస్తూ ఉంటాం. యజమానులు మనం కూడా ఎప్పుడైనా హింసించినప్పుడు వాళ్ళ మీద తిరగబడి ఎన్నో మాట్లాడి ఎన్నో చేస్తూ ఉంటాం. మరి అలా కాకుండా మరి దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే మనకి మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మరి మన గుర్తిరిగి మనం హింసించి వారి కొరకు మనం ప్రార్థన చేసే వారికి ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే కొలస్సీయులు 3:12-13. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన అందరూ కూడా ప్రేక్షక వందనాలు. మరి యేసుక్రీస్తు వారు ఈ దినం మరి శుభ శుక్రవారం దినమున సిలువ వేయబడి మరి ప్రపంచమంతా కూడా మరి ఈ మాటలు ధ్యానించుండగా మనం కూడా మరి దేశంలో ధ్యానించుకున్నాం. మనం కూడా మరి లూకాసు వార్త 23:34 ఈ రీతిగా ఉంది. యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు అని చెప్పి వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై సీట్లు వేచి. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఇవ్వనైనా తండ్రి ప్రభా, నిలబడి ఉన్నది నేనే తండ్రి ప్రభా, మాట్లాడేది నువ్వేనైనా. మాటల తండ్రి ప్రభా, నాకైతే మాట్లాడటం రాదు తండ్రి. ఇవ్వనైనా నా నోటి ద్వారా తండ్రి ప్రభా మీరే మాట్లాడమని, ఇగో నేను మాట్లాడితే వ్యర్థం తండ్రి ప్రభా. ఇగో నా పక్షముగా తండ్రి ప్రభా మీరు తండ్రి ప్రభా నాలో ఉండి తండ్రి ప్రభా ఈ మాటలు పలకమని, ఇగోనైనా తండ్రి ప్రభా విరుచున్న బిడ్డలు తండ్రి ప్రభా వాళ్ళ హృదయంలో తండ్రి ప్రభా ఈ మాటలు తండ్రి ప్రభా పదులు పరిచుకునే తండ్రి ప్రభా వాళ్ళ తండ్రి ప్రభా ఇగో ఇకనైనా తండ్రి ప్రభా ఇప్పటి నుంచి అయినా తండ్రి ప్రభా మీలో ఎదగడానికి కృపను దయచేయమని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ నన్ను కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మరి ఈరోజు సిలువ వేయబడ్డారు. అనేక సందర్భాల్లో మరి ఆయన ఎన్నో మాటలు చెప్పి ఉన్నారు. సిలువలో చివరిగా పలికిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి, ఎంతో విలువైనవి. మరి ఎవరైనా మన వాళ్ళు ఎవరైనా చనిపోతున్నా కూడా అది చివరి మాటలో చెప్పినప్పుడు మనం కూడా మరి ఎంతో జ్ఞాపకం ఉంచుకుని ఆ మాటలు కూడా మరి మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అటువంటి మాటలు మరి యేసుక్రీస్తు వారు సిలువలో 7 మాటలు మరి ఎన్నో మాటలు పలికి ఉంటారో కానీ ప్రాముఖ్యంగా 7 మాటలు మరి తీసుకోవడం జరిగింది. 7 మాటల్లో కూడా మొట్టమొదటి మాట చివరి మాట కూడా ఆయన సంబోధించేది తండ్రి అని సంబోధిస్తున్నారు. సంబోధించి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుకలు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నారు. ఈ మాటలో ఉన్నవి 3 అర్థాలు ఉన్నాయి. దీంట్లో అర్థం చేసుకోవాలి. 3 మాటలు క్షమించుట, మరి మన పాపములు రక్షించుట, ఆయన మరి మన కొరకు ఆయన రక్తాన్ని దారపోసుకున్నారు. మరి మొట్టమొదటిగా ఆయన చెప్పిన రీతిగా మరి క్షమించే విషయంలో
మరి బైబిల్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. ముందుగా ఒక వాక్యం చదువుకున్న ఆదికాండం 50వ అధ్యాయం 17వ వచనం నుంచి చదివితే మరి 21 దాకా నుంచి 21 దాకా చదవండి.